బాసర ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. కేరళంలో సంక్షేమం, మెరుగైన పాలన కోసం యూడీఎఫ్ను గెలిపించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎన్నికల హామీల అమలు చేయడంలో ఎల్డీఎఫ్ విఫలమైందన్నారు. తెలంగాణలో హామీలను అమలు చేస్తున్నామని అనుమానముంటే వచ్చి చూడాలన్నారు. కేరళ పతినంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. కేరళంలోని గుండాయిజం పెరిగిపోయిందన్నారు బట్టిరి. గోదావరి పుష్కరాల కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు పట్టణం దగ్గరలోని ఉత్తరవాహిని గోదావరి దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్, ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెన్నూరు ప్రాంతం టైర్ 2లో ఉండగా టైర్ 1లోకి మార్చాలని కోరగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారన్నారు. గోదావరి పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారన్న అంచనాతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ఫోకస్ చేసింది వ్యవసాయ శాఖ. ఇందులో భాగంగా ఉన్నతాధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ ఇమేజింగ్ ఒక దిక్సూచిలా ఉండాలన్నారు మంత్రి. ప్రభుత్వం పంటల సరళి, మార్కెటింగ్ డిమాండ్, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాల అవగాహన కోసం శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ప్రణాళికాబద్ధంగా తీసుకోనున్నారు. సెక్రటేరియట్లో శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి. సోమశీల, శ్రీశైలం క్షేత్రాల మధ్య హెలి టూరిజం సేవలను 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారన్నారు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే హెలికాప్టర్ సోమశీల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని చెప్పారు. సోమశీల చేరుకున్న పర్యాటకులు కృష్ణా నదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సేవలను నాగార్జునసాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి పర్యాటక కేంద్రాలను విస్తరింపజేస్తున్నాయన్నారు. ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వారం పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం నేచురోపతిలో మిల్లెట్ మేళా 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు దామోదర. నిర్మల్ జిల్లాలో డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో 90% సీట్లు కాంగ్రెస్ సాధించబోతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మనం చేసిన అభివృద్ధి పనులే మనల్ని గెలిపిస్తున్నాయన్నారు. ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుపై వరుస సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. పార్టీ నేతలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గోల్కొండ ఏరియా నేతలతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ పై అవలంబించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నెలలో తెలంగాణలో ఎస్ఐఆర్ సర్వే జరగనుంది. ఈ క్రమంలోనే ఓల్డ్ సిటీ బోగస్ ఓట్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాల్లో ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆయనే కారణమన్నారు. ఇప్పుడు కేరళలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు బండి. ఏదేమైనా హుజూరాబాద్లో డంపింగ్ యార్డును అడ్డుకుంటామని చెప్పారు. గజ్వేల్లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యంపై సీఎం దాడి చేయించారని ఆరోపించారు. అధికారం ఉందని కాంగ్రెస్ నేతలు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ కు ప్రైవేటు సైన్యంలా మారిందని విమర్శించారు. హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలి కొదిలేశారన్నారు హరీష్ రావు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పుడు ఫీజుల నియంత్రణ బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదన్నారు. విచ్చలవిడిగా ఫీజుల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయన్నారు కవిత.
రాజధాని అమరావతి నిర్మాణాలకు ఇసుక, గ్రావెల్ గ్రీన్ ఛానల్ ద్వారా తరలించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణంపై అమరావతిలో సమీక్ష చేశారు సీఎం. లక్షల మేరకు నిర్దేశించిన సమయానికి అమరావతి నిర్మాణాలు పూర్తి కావాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.